ఆదాము అవ్వలు ఏదేను తోటలో 6 దినాలు కష్టపడి పని చేసేవారంట. వారికి అప్పగించినవి 2 బాధ్యతలు. తోటను సేద్యం చేయాలి, తోటను కాయాలి. ఈ 2 పనులలో ఫెయిల్ అయిపోయారు. జీవ నది ప్రవహిస్తున్న తోటలో వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ప్రేమతో 6 దినాలు ప్రయాసపడి దేవుడు వారి మధ్యకు వచ్చే దినాన దేవుని ఆత్మ దిగి వస్తున్న వైపుకు ఓషముతో గంతులు వేస్తా పరుగెత్తేవారట. ఎప్పుడైతే వ్యర్థమైన దానిని అపవాది వారి మధ్యకు తెచ్చిపెట్టిందో, దేవుని ఆత్మ మేఘములో వారి మధ్యకు దిగి వస్తుంటే వీళ్ళు చాటుకు దాక్కుంటున్నారు. వెళ్ళి దేవుని ఆత్మ పిలుస్తుంది, అదమా అదమా ఎక్కడా, నీవెక్కడా, అదమంటూ ఉన్నాడు. అయా నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దాగుకున్నాను. ఎదుర్కోవలసిన వాడు దాగుకుంటున్నాడు. ఏమైపోయింది? ఆ అన్యోన్యత దేవునితో. పాపము ఎప్పుడైతే చొరబడిందో దేవునితో ఉన్న అన్యోన్యత